హాయ్ అండి, మీ అందరికీ ఎలాగున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు అయితే స్కూల్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ స్కూల్ చూడగానే చిన్నప్పటి జ్ఞాపకాలే చాలా బాగా గుర్తొస్తూ ఉంటాయి. మేము నాటిన మొక్కలు, అసలు మేము చదువుకున్న ప్లేస్ అంతా చాలా బాగా మారిపోయింది అప్పటికంటే ఇప్పుడే. అదిగోండి మేము చదువుకున్న స్కూలు. ఈ చెట్లు మొత్తం మేము నాటాము. ఇప్పుడు చూడండి ఎట్లా పోస్తున్నాయో ఫ్లవర్స్ మొత్తం. పిల్లలు కొనుక్కుని కూడా తీసుకొచ్చేస్తాడు కురుకురే ప్యాకెట్లు అయ్యి. మా స్కూల్ అయితే మేము చదువుకున్నప్పటికీ ఇప్పటికైతే చాలా డిఫరెంట్గా మారిపోయింది. ఇక్కడ బోర్డు మీద వచ్చేసి సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం ఇంకా సాంబారు, పులిహార, వైట్ రైస్, గుడ్డు అని చెప్పేసి ఇంకా అన్నీ రాసేసారు. ఇంక ఈలోపు అయితే ఇంకా డాక్టర్లు కూడా వచ్చేస్తారు. ఇక్కడ 10వ నెల ఇండిషన్ కదండి బాబుకైతే. ఫస్ట్ ఇంకా 10వ నెల బాబులు మేమిద్దరం అండి, ఉంది ఒక అమ్మాయి ఇంకా మా బాబు అనమాట. ఫస్ట్ అయితే ఇంక నేనే వచ్చాను, మాకే ఇండిషన్ చేస్తూ ఉన్నారు. అక్కడ మా బాబుని చూసి మమ్మల్ని చూసి గుర్తుపట్టి ఇంకా అడిగే మాట ఏందో చెప్పమంటారా? మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, మీరు రాజీ కదా అని చెప్పేసి ఇంకా అడిగారు. అవునండి అని చెప్పేశాను. మమ్మల్ని కూడా తీయొచ్చు కదా యూట్యూబ్లో వీడియోస్ అని చెప్పేశారు. ఇంకా ఆంటీ వాళ్ళు అడిగితే మనం తీయకుండా ఉంటామా? ఇంకా ఆశా వర్కర్ ఎవరో కాదు, ఇంకా అమ్మమ్మేను. ఇంకా వీడియో తీయని చెప్పలేక ఇంక వీడియో అయితే తీస్తూ ఉన్నాను. ఇక్కడ వచ్చేసి మా అక్కల కూతుర్లు అయితే అల్లరి చేస్తూ ఉన్నారు. గొడవ చేయమాకండమ్మా అని చెప్పేసాను. ఇంకా సాసు స్కూల్కి ఎందుకు వెళ్ళలేదంటే సాస్కి జ్వరం వచ్చింది. అందుకని చెప్పేసి ఇంకా పంపించలేదు. ఇంకా బావ అయితే ఇండిషన్ చేపించేసి ఇంకా పని దగ్గరికి వెళ్ళాడు. బావ పని దగ్గర ఉంటే ఇంకా అమ్మమ్మ అయితే ఫోన్ చేసి నాని బాబుకి ఇండిషన్ చేపియాలమ్మా, 10వ నెల ఇండిషను, అమ్మాయిని స్కూల్ దగ్గరికి రమ్మను తీసుకోనంటే ఇంక బావ అయితే నాకు ఫోన్ చేసేలేకే నేనైతే వచ్చేసాను. ఇంకా ఆ విధంగా మొత్తానికైతే ఇండిషన్ అయితే చేపిస్తున్నాను. ఇంకా సుహాస్ పుట్టిన కాడి నుంచి ఒక్క ఇండిషన్ కూడా మిస్ అవ్వలేదండి. ఇంకా ఎందుకంటే చాలా మంచిదంట. ఏమి పోలియో కానీ కావి ఇవి ఏమి రాకుండా గవర్నమెంట్ ఇండిషన్లో చాలా మంచిదని చెప్పేసి ఇంక చేపిస్తూ ఉన్నాను. పుట్టిన కాడి నుంచి ఇంక ఇండిషన్ ఒక్క ఇండిషన్ కూడా మిస్ అవ్వలేదు. మేము విజయవాడలో ఉన్నా వినకొండ పనికి వెళ్ళినా కానీ ఆడ నుంచి ఇంకా ప్రత్యేకంగా ఇండిషన్ కోసమే వచ్చాము కూడా. ఇంకా అంత మంచిదనమాట. ఇంకా అమ్మమ్మ అయితే రాజీ నువ్వు కూర్చుంటావా నేనే పట్టినానంటే, అమ్మమ్మ నా ధైర్యం చాలదు, నువ్వే పట్టుకొని ఇంక బాబుకైతే ఇండిషన్ చేపి అని చెప్పేసి లేక ఇంకా అమ్మమ్మ దగ్గర అయితే కూర్చోబెట్టాను. ఇంక అట్లా కూర్చోబెట్టిన కాడి నుంచి సుహాస్కి ఇంకా అర్థమైపోయింది. ఇంకా అక్కడేమో డాక్టర్ గారు ఇంకా అలా సిరంజి తీసుకొని ఇంక ఇండిషన్ ఎక్కించుకుంటుంటే ఇంకా అంతే చూస్తున్నాడు నా కొడుకు అయితే. అసలుకి మామూలుగా గుర్తుపట్టలేదు. ఈ కాలం పిల్లలకి మామూలుగా ఆటోమేటిక్గా మొత్తం తెలుసుకుంటా ఉన్నారు. మొత్తానికైతే ఇండిషన్ అయితే చేపిస్తూ ఉన్నాను. అమ్మమ్మ మరి 10వ నెల కదా, 1 2 చేసేదంటే 1 కాదు 2 కాదు 3 చేయాలమ్మా, చేస్తే ఇంక ఈ 10వ నెల ఇండిషనే కదా మళ్ళీ సంవత్సరంన్నరకి చేపించేసేది అని చెప్తే ఇంక పిల్లలందరూ నీతో ఎవ్వరు బలకర్లే, నువ్వు మరి పిల్లలకి ఇండిషన్ తెగ చేపిస్తున్నావు అంటే పలకపోతేలమ్మా, వాళ్ళు బాగుండాలనే కదా నేను చేపిస్తుంది అని చెప్పేసింది. ఇంక అదిగోండి మా సుహాస్ ఏడుస్తుంటే నాకెంత ఇంత కాదండి, నా కళ్ళెం నీళ్ళు తిరుగుతున్నాయి అసలుకి. ఇండిషన్గా చేస్తుంటే ఇంక అంతే చూస్తూ ఉన్నాడు. ఇంక ఈ చేతికి చేసేది ఏంటంటే పొంగిద్దంట, అంతగా నొప్పి ఉండదు. జ్వరము, ఒళ్ళు నొప్పులు, కాలు నొప్పులు అవన్నీ ఏమి ఉండవమ్మా, ఇది మామూలుగా ఇంకా 3 ఇండిషన్లు చేయటమేను, ఏమి నొప్పులు ఉండవులే, జ్వరం కూడా రాదులే అని చెప్పేసింది. ఇంకా అదొక ధైర్యాన్ని ఇచ్చింది ఇంకా ఆ మాట అయితే. మొత్తానికైతే అదిగోండి ఇండిషన్ పొడుస్తున్నారు. చిన్నగా మొహం జారేసాడు, ఇంకా గుక్క పట్టాడు. ఇంకా అట్లా గుక్క పడుతుంటే ఇంక వాళ్ళేమో భయపడుతున్నాడు. భయపడమాకండి అమ్మమ్మ, ఇంక ఫస్ట్ నుంచి అంతేలే, బాబు ఎక్కువ గుక్క పట్టి ఏడుస్తూ ఉంటాడంటే ఇంక చాలాసేపు దాకా ఇంకా దూది పెట్టేసిన తర్వాత బాబు అయితే ఇంకా ఆంటీకి వెళ్ళి ఇంక అంతే చూస్తూ ఉన్నాడు. చేతికి చేయడం అయిపోయిన తర్వాత కాలుకు కూడా చేసేస్తారు. కాలుకు చేసిన తర్వాత ఇంకో చేతికి కూడా చేసేస్తారు. ఇంకా బిళ్ళలు కానీ ఇంకా అవి ఇవేమీ లేదు, సిరప్లు మొత్తం. ఇంకా మొత్తానికైతే ఇంటికి వచ్చేసి ఇంకా అమ్మోళ్ళ ఇంటి దగ్గర బుడ్డబ్బాయి నుంచేసి నేనైతే అంగన్వాడీ కేంద్రానికి వచ్చి ఇంకా ఎగ్స్ పాలైతే తీసుకొని వెళ్ళాను. తెచ్చుకొని అయితే ఇంటికి వచ్చేసాను. ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం పూట 5 అవుతుంది. ఇంట్లో పనులు మొత్తం చేసుకున్నా, బట్టలు మాత్రం ఉన్నాయి తీసేయాలి. బాబాయ్ అక్కడ ఆడుకుంటూ ఉన్నాడు. గార్డెనండి మల్లి చెట్టు. అదైతే మొన్న ఒకసారి ఆకు మొత్తం దూసాను, ఎగురు వస్తూ ఉంది. ఇంక ఇటు పక్క ఉంది, ఇటు పక్క కూడా ఆకు దూసేస్తే పూల సీజన్ వస్తుంది కదా,
మనకి మల్లెపూలు అనేది కాస్తాయి. ఆకు బీకి పాదికాడ వేయాలి, అప్పుడు కొత్త ఇగురు వచ్చేసి మనకి పూత అనేది వచ్చింది, పూల పూత. మొత్తం బీకేసాను చెట్లు, పిచ్చి చెట్లు మొత్తం బాగా గ్రీన్ మ్యాట్ కడతా అన్నాడు కదా, వీటి మొత్తం బీకేస్తే ఏంటంటే గ్రీన్ మ్యాట్ కట్టుకోవచ్చు. అక్కడ రేకుల చెట్లు కూడా శుభ్రం చేశాను, పొయ్యి ముట్టించేయాలి. మొన్న ఒక వారం అవుతుంది ఎట్లా ఉన్నాకు ఇట్లా ఉన్నాకు మొత్తం దూసేస్తే ఇలా వచ్చింది. ఇంకా అట్లా మొత్తం బీగుతూ ఉంటే మనకేందంటే పురుగు పట్టకుండా కొత్త ఇగురు అనేది వచ్చిద్ది. ఇట్లా మనకి మళ్ళీ పూల మొగ్గలు కూడా వస్తూ ఉంటాయి. అందుకైతే మొత్తం బీగుతూ ఉన్నా. మొత్తం అయితే తీసేద్దాం, ఆకు మొత్తం తీసేస్తే కొత్త ఇగురు వచ్చిన తర్వాత చూపిస్తాను, చూడవచ్చు. అన్నం కూర వండేసుకుందాం. ఓకేనండి, బాబుకి అయితే ఇంజక్షన్ అయితే చేయించుకొని వచ్చాను కదా. ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం పూట 4 అవుతుంది. బాబు అయితే దాకా ఒక 2 గంటలు అయితే బాగా ఏడ్చాడు, కాలు నొప్పి వచ్చేసి. 2 చేతులు చేశారు కానీ అవి అయితే నొప్పులు ఉండవు, కాలు అయితే బాగా నొప్పులు ఉండిద్దమ్మా ఒక 2-3 రోజులు అని చెప్పారు. ఇంకా మన గార్డెన్ వచ్చేసి చిన్న మినీ గార్డెన్, ఇది చూపి